ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నాగబాబు చేసిన వ్యాఖ్యలు సినిమా ఈవెంట్లో అందరినీ విస్తుపరిచాయి. అయితే ఆ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించిన తీరు మాత్రం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇలాంటి సంస్కారవంతుల్ని ఎందుకు మాటలంటారు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో ఉవ్వెత్తున లేస్తున్నారు. మ్యాటర్ ఏంటంటే చిరంజీవి 150వ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు. అందుకోసం చిరంజీవి ప్రముఖ ఛానల్స్కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో యండమూరిని ఉద్దేశించి నాగబాబు ఎందుకు అలా మాట్లాడాడు, ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని ఇప్పుడెందుకు మళ్లీ తెరపైకి తీసుకొచ్చాడు అన్న ప్రశ్నకి చిరంజీవి చాలా ఘాటుగా స్పందించారు. చిన్నప్పటి నుంచి నాగబాబు యండమూరి గారికి విపరీతమైన ఫ్యాన్ అని, ఆయన కనిపిస్తే పాదాభివందనం చేసేంత ప్రేమ ఉందని, కానీ ఆయన ఒక ప్రోగ్రాంలో గౌరవం లేకుండా మాట్లాడేసరికి తట్టుకోలేకపోయాడని చెప్పారు. అంతేకాదు, ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కలిసినప్పుడు యండమూరి గారు అలా టీవీల్లో తన భార్యని సురేఖ అని సింగులర్గా పిలవడం అనేది ఎంతవరకు సంస్కారమని, వేరే వాళ్ళను హైలైట్ చేయడానికి రామ్ చరణ్ని కించపరిచేలా మాట్లాడటం సబబు కాదని అన్నారు చిరంజీవి. చిన్నప్పటి నుంచి నాగబాబు ఆయన నవలలన్నీ బాగా చదివేవాడని, ఆయనంటే ఎంతో ఇష్టమని, కానీ ఆయన అందరి ముందు సభాముఖంగా ఇలా మాట్లాడితే తట్టుకోలేకపోయి ఉండొచ్చని అన్నారు. అలా మాట్లాడిన వారి సంస్కారానికి విచక్షణకే వదిలివేస్తున్నానని, ఇక సాఫ్ట్గా ఉంటాం కాబట్టి మా కుటుంబం గురించి ఎన్ని మాట్లాడినా ఎందుకు ఊరుకుంటారని అన్నారు. సభాముఖంగా మాట్లాడేటప్పుడు పుల్లవిరుపు మాటలు మాట్లాడటం కానీ, ఏకవచనంతో మహిళల్ని పిలవటం కానీ ఎంతవరకు సంస్కారం అనేది ఆయనకే తెలియాలి అని చిరంజీవి ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో యండమూరి తన తప్పేం లేదని సమర్థించుకున్నారు. రామ్ చరణ్ని దేవిశ్రీ ప్రసాద్ పోల్చుతూ చెప్పానని అన్న ప్రశ్నకి, ఎవరినో హైలైట్ చేయటం కోసమనో లేదా పోల్చటం వల్లనో వేరే వాళ్లను తగ్గించినట్లుగా మాట్లాడాల్సిన అవసరం లేదని, అవతల వాళ్లలో ఉన్న పాజిటివ్ థింగ్స్ని హైలైట్ చేయాలని, వారిలో పాజిటివ్ చెప్తేనే ఇన్స్పిరేషన్ వస్తుందని, అంతేగాని నెగిటివ్ షేడ్ని హైలైట్ చేస్తూ వికాసాన్ని ఎలా పెంపొందిస్తారని అన్నారు. నాలో కూడా ఎన్నో వంకలు ఉంటాయని, కానీ నన్ను చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారని, నా గురించి పాజిటివ్ చెప్తే కనుక అందరూ మోటివేట్ అవుతారు కానీ ఇలా చేయటం సబబు కాదని అన్నారు. అందుకనే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా రియాక్షన్ ఇస్తారని, నాగబాబు ఆ విషయంలో బాగా హర్ట్ అయ్యాడని, అందుకే అలా మాట్లాడి ఉండొచ్చని అన్నారు. ఇక మెగా బ్రదర్స్ని బాగా వెనకేసుకొచ్చారు చిరంజీవి. Like and subscribe Eagle Media Works.